రెండవ అధ్యాయము. వ్రత నియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగన స్నానమాచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజా మందిరాన ఒక పీట నుంచి దానిపై పసుపు వస్త్రం ఒకటి పరిచి బియ్యమును పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరుని పటమును దానిపై ఉంచి ఒక కలసమును పసుపు పూలతో అలంకరణం చేసి టెంకాయ మీద రవిక నుంచి కలసమును స్థాపించి పూజించవలెను. వ్రతము ముగియ వరకు అఖండ దీపారాధనము ఆవు నెయ్యిలో ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనాదులు చేయవలెను. చాప మీద మాత్రమే పరుండవలెను. ఈయది శుభసూచిక వ్రత దీక్షగా నెరుంగవలయు. వ్రత సామగ్రినంతయు సిద్ధపరచుకొని తొలుత గణేశుని పూజించి తదుపరి నవగ్రహాలకు దిక్పాలకులకు వారి వారి మంత్రాలతో నర్చించి ఒక కలశం మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించవలెను. కుబేరదేవునికి ప్రతిరూపముగా ఒక వెండి రూపాయి లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాదులు గావించి వ్రత విధానం నందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుచు వివిధ పుష్పాలతో అక్షితలతో పూజించి గారెలు బూరెలు వడపప్పు వివిధ వంటకములతో నివేదన సల్పినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయగలదని పురాణ వచనమై ఉన్నది. పూర్వము కాంచీపురమున దేవదత్తుడు దేవదూరుడు అనే ఇద్దరు వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివి గలవాడు, దానధర్మ చేయువాడు, బహు సంతానముతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యం కలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనంతో అత్యాశ చే జీవనం చేయుచుండెడివాడు. వారిద్దరూ వ్యాపార నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరమనడి గ్రామమును చేరిరి. అచ్చట వ్యాపారం సరిగా జరగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిది గావించిరి. ఆ దేవాలయములో మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములది, ఇంద్రాది అష్టదిక్పాలకులకు మునగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠ ధామముగా విరాజిల్లుచున్నట్లుండెను. ఆ చోట ఆయా దేవతార్చనలు సలిపి ముఖమండప ప్రాంగమునందు ఇద్దరు భోజనాదులను చేసి నిద్రించిరి. మరునాడు వేకువన నిద్ర మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకొనగా 100 సంవత్సరములు నిండబోచున్న భార్యాభర్తల వలె ఉన్న లక్ష్మీనారాయణుల వలె స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీ దేవురు ఇందు నిమిత్తం ఇచ్చటికి వచ్చిరి. రాత్రి ఇచ్చట నిద్రించిరి కదా, మీకు సంతృప్తి పొందినారా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగాను. అంతా వర్తకులు ఇద్దరు ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీ నగరము, మేము దారిద్ర్యం చే కడు బాధలు నొందుచు వ్యాపారం కొరకు ఈ పల్లెకు వచ్చినాము. కొద్ది వ్యాపారం చేసినాము గాని ఫలము మాత్రము శూన్యము. అందుచే జైవ సన్నిధి యందు నిద్రించుట మేలని ఈ చోట బసట గావించినాము. ఇప్పుడు మరి ఒక గ్రామము తరలి వెళ్ళుచున్నామని నిరాశగా వారి సమాధానమిచ్చిరి. నైవేద్యమిచ్చి హారతి ఇవ్వవలెను. 2వ అధ్యాయము సమాప్తం.